అందరికీ నమస్కారం. ముఖ్యంగా మీడియా ముందుకు రావడానికి కారణం వైఎస్ఆర్ పార్టీ ఏర్పడిన లాంచి అన్ని తప్పుడు ప్రచారాలు, అన్ని తప్పుడు వాగ్దానాలు భూతద్దం చేసి చూపించడానికే వైఎస్ఆర్ పార్టీ పుట్టిందని కూడా మీడియా ద్వారా కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రాజెక్టుల విషయానికి వస్తే నిన్న మొన్న వారం నుంచి మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి అనుచరులు, మాజీ మంత్రులు, మాజీ శాసనసభ్యులు, మాజీ పార్లమెంట్ సభ్యులు, వైఎస్ఆర్ పార్టీ మూకలు దుష్ప్రచారం చేస్తున్నారు. ఈ ప్రాజెక్టులన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగినాయని ఆ రాజశేఖర రెడ్డి ఆత్మ వచ్చి చెప్పిందంట. అసలు వీళ్ళకి సిగ్గు శరం అనేది ఉంటే, వీళ్ళు మనుషులు అనేవాళ్ళు ఉంటే, వీళ్ళకి మానవత్వం అనేది ఉంటే ఈ విధంగా తప్పుడు ప్రచారాలు చేసుకునే వాళ్ళు కాదని కూడా వైఎస్ఆర్ పార్టీని తీవ్రంగా ఖండిస్తున్నాం. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు 2019 నుంచి 2024 వరకు ఎన్ని చెరువులకు నీళ్ళు ఇచ్చావు, ఎన్ని చెరువులు గుంటలు కట్టావు, ఎన్ని ప్రాజెక్టులు కట్టావని కూడా బహిరంగ చర్చకు వస్తావా జగన్మోహన్ రెడ్డి? సూటిగా అడుగుతున్నాను జగన్మోహన్ రెడ్డి. మీ అనుచరులు, మీ మాజీ శాసనసభ్యులు, మీ మాజీ పార్లమెంట్ సభ్యులే కాదు, నువ్వే దమ్ము ధైర్యం ఉంటే మా ముఖ్యమంత్రి అవసరం లేదు, మా ఉప ముఖ్యమంత్రి అవసరం లేదు, ఇరిగేషన్ మంత్రి అవసరం లేదు, నిమ్మల రామానాయుడు నేనే వస్తా చర్చికి. నువ్వు 2019 నుంచి 2024 వరకు ఏ ప్రాజెక్టు నిర్మాణం చేశావు, ఆ ప్రాజెక్ట్ని మరి పూర్తి చేసినావో నీ కూడా నువ్వు ఒక వైట్ పేపర్ విడుదల చేస్తామని జగన్మోహన్ రెడ్డిని సూటిగా నిలదీస్తున్నాం. ఈరోజు ప్రాజెక్టులు రాష్ట్ర వ్యాప్తంగా ఉమ్మడి రాష్ట్రంలోనే ఆనాటి నుంచి ఈనాటి వరకు తెలుగుదేశం పార్టీ హయాంలో జరిగిన నిర్మాణాలే ప్రాజెక్టులు పూర్తయినని కూడా మీడియా ద్వారా కూడా తెలియజేస్తున్నా. యావత్తు భారతదేశంలోనే ఆంధ్రప్రదేశే కాకుండా ఇటు ఆంధ్రప్రదేశ్ తెలంగాణనే కాకుండా ప్రపంచ దేశాలలో కూడా నిర్మాణాలు జరిగినాయంటే, తాగునీరు సాగునీరు అందించినాయంటే అది తెలుగుదేశం పార్టీ. అప్పుడు కీర్తి శేషులు నందమూరి తారక రామారావు గారు, ఇప్పుడు ఈనాటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అని కూడా ప్రపంచ దేశాలు కూడా కోడైకొస్తున్నది. ఈ యొక్క వైఎస్ఆర్ పార్టీకి పిచ్చి ముదిరి పరాకాష్ఠ చేరి ఈరోజు అబద్ధాలకి మరి మారుపేరుగా ఈరోజు దుష్ప్రచారం చేస్తున్నారు. ఈరోజు అంద్రినివా కానీ, గాలేరు నగిరి కానీ, పోతిరెడ్డి ఫారం కానీ, ముచ్చుమరి ఎత్తుమోతుల పథకం కానీ, అదేవిధంగా బాన్చర్లు కానీ ఈ ప్రాజెక్టులన్నీ కూడా నిర్మాణం చేసిన ఘనత తెలుగుదేశం పార్టీది, నారా చంద్రబాబు నాయుడు. ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ఈరోజు ప్రాజెక్టులన్నీ కూడా ఒక పక్క సంక్షేమం, ఒక పక్క అభివృద్ధి రెండు కూడా బ్యాలెన్స్గా చేసుకొని ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ, రైతాంగానికి ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ ఈరోజు ముందుకు సాగుతుంటే మీ పార్టీకి ఉనికి కోల్పోయినారు కాబట్టి, ఇంకా మీకు భవిష్యత్తు ఉండదు కాబట్టి ఈ విధంగా దుష్ప్రచారాలు చేస్తున్నారు. మొన్న చూసాం ఈరోజు ప్రాజెక్టులన్నీ కూడా పోలవరాన్ని 2014 నుంచి 2019 వరకు ఆనాడు ఇరిగేషన్ మంత్రి, మరి ఇప్పుడు ఆనాటి మంత్రి దేవినేని ఉమా గారు, గౌరవనీయులు మన ప్రీతమ్మ నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతి సోమవారం కూడా పోలవరాన్ని పెట్టుకొని 72% పోలవరాన్ని పూర్తి చేసిన ఘనత తెలుగుదేశం పార్టీది, నారా చంద్రబాబు నాయుడు. ఈనాటి ఇరిగేషన్ మంత్రి నిమ్మల రామానాయుడు కానీ ఈరోజు ఇరిగేషన్ మీద దృష్టి పెట్టి ఈరోజు కుంటలు కానీ, చెరువులు కానీ, ప్రాజెక్టులు కానీ నిర్మాణానికి ఈరోజు అనేక రకాలుగా మరి కొనసాగుతూ ఉంటే, ఈరోజు బైరన్ తిప్ప కానీ ఈరోజు చూస్తున్నాం, మరి పేరూరు డ్యాముకి కానీ నీళ్ళు ఇచ్చడానికి ఈరోజు వర్కులన్నీ కూడా కొనసాగుతా ముందుకు పోయే టైంలో ఈరోజు దుష్ప్రచారాలు చేస్తూ ఈరోజు అబద్ధాలకి మారుపేరుగా జగన్మోహన్ రెడ్డి ఉన్నారనిగా సూటిగా అడుగుతున్నాను నేను. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి పుట్టిందే అబద్ధాలకి. చూసాం మనం, మరి మొన్న చెప్పారు భోగాపురం ఎయిర్పోర్ట్కి, మొన్న ఈరోజు తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం రెండు కలిసి కేంద్రంతో మరి జోడెద్దులతో పనిచేస్తూ
డబుల్ ఇంజిన్ వార్త పనిచేస్తూ ముందుకు పోతుంటే ఈరోజు కేంద్ర ప్రభుత్వం మరి రామ్మోహన్ నాయుడు మరి ఈరోజు ఆయన కేంద్ర మంత్రిగా హిమాలయ శాఖ మంత్రిగా ఆయన పనిచేస్తూ ఆంధ్రప్రదేశ్లో భోగాపురం ఎయిర్పోర్ట్ పూర్తి కావాలి, అదేవిధంగా అనంతపురం కానీ కడప కానీ అనేక రకాలుగా మౌలిక సదుపాయాలు ప్రజలకు అందుగల ఎయిర్పోర్ట్లు ఉండాలనే ఆలోచనతో కేంద్రంతో నిధులు తెచ్చి భోగాపురం ఎయిర్పోర్ట్ చేసి మరి ఫ్లైట్ మొట్టమొదటిగా దిగితే మేమే వైఎస్ఆర్ పార్టీలో మేమే కొనసాగించినామని చెప్పుకుంటా పోతున్నారు. మీకు ఇప్పటికన్నా సిగ్గుచేటని తీవ్రంగా ఖండిస్తున్నా. మన ఆనాడు 2014లో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంటే కొరియా నుంచి ఆనాడు గౌరవనీయులు మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాయలసీమని రత్నామలసీమగా మార్చాలని ఇక్కడ కియా కంపెనీ తెచ్చి కార్లు తయారు చేస్తుంటే మరి కార్లన్నీ కూడా నాణ్యమైన కార్లు తయారవుతుంటే 2019లో అధికారంలోకి వచ్చాక జగన్మోహన్ రెడ్డి గారు మా తండ్రి గారు ఆత్మహత్య చెప్పి ఈడ కియా మోటార్ పెట్టమని నేను చెప్పి కారు కూతురు కూస్తా తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. వైఎస్ఆర్ పార్టీ కొంచెం కూడా సిగ్గు లేదని కూడా మీడియా ద్వారా కూడా హెచ్చరిస్తున్నాం. అదేవిధంగా పోలవరం 2019 నుంచి 2024 వరకు 1% కూడా పని చేయకుండా కాలాన్ని మరి గంగలో కలిపేసినారు. అదేవిధంగా అమరావతిని సర్వనాశనం చేసి అమరావతిని చంపేసే పరిస్థితి వచ్చి అమరావతి రైతుల్ని సర్వనాశనం చేసి మోసం చేసిన మీరు ఈరోజు అబద్ధాలు ప్రచారాలు చేస్తున్నారు. ఈ విషయం పైన తీవ్రంగా ఖండిస్తున్నాం. ఏదైనా అభివృద్ధి ప్రజల కోసం పనిచేయాలంటే కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు ఎందుకు గుర్తుపెట్టుకోండి, ఈ 19 నెలల్లో ఒక్క రోజు కూడా గ్యాస్ కానీ కరెంటు బిల్లు కానీ డీజిల్ కానీ పెట్రోల్ కానీ ₹1 పెంచకుండా మొన్న చూసాం. మరి కరెంటు ఛార్జీలో 13 పైసలు తగ్గించిన ఘనత కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు అని కూడా వైఎస్ఆర్ పార్టీ నాయకులు గుర్తుపెట్టుకొని మాట్లాడాలని కూడా మీడియా ద్వారా కూడా తెలియజేస్తున్నా. చరిత్ర సృష్టించాలన్నా చరిత్ర తిరగరాయాలన్నా అది నారా చంద్రబాబు నాయుడుతోనే సాధ్యమవుతుంది. ఇట్ట జగన్మోహన్ రెడ్డి ఎంతమంది పుట్టుకొచ్చినా ఇట్ట వైఎస్ఆర్ పార్టీ ఎన్ని పార్టీలు పుట్టినా నక్కకు నాగలోకానికి అంత తేడా ఉంది. వీళ్ళ చేత కాదు. కట్టిన భవనాలు కూల్చడానికి పోతే వీళ్ళు మగోళ్ళు, నిర్మాణాలు చేయాలంటే దద్దమ్మలు, నిర్మాణాలు చేయాలన్నా మరి అన్ని రకాలుగా అభివృద్ధి చేయాలన్నా పరిశ్రమలు తేవాలన్నా అభివృద్ధికి ఎన్నో రకాలుగా చేయాలంటే అది నారా చంద్రబాబు నాయుడుతో సాధ్యమవుతుంది. యువ నాయకుడు యువగలం వ్యవస్థాపకుడు నారా లోకేష్ బాబు గారు, అటు పవన్ కళ్యాణ్, ఇటు బీజేపీ కూటమి ప్రభుత్వం డబుల్ ఇంజిన్ పరుగులు పట్టిస్తున్నది. ఆంధ్రప్రదేశ్ని స్వర్ణాంధ్రప్రదేశ్గా మార్చడానికి సాయి శక్తులుగా పనిచేస్తూ ప్రజలని ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని తల రాత్రి మార్చాలని ఈరోజు ముందుకు పోతున్నది. కాబట్టి మేము ఒకటే ఈ మీడియా ద్వారా తెలియజేస్తున్నాం. ఇప్పటికైనా వైఎస్ఆర్ పార్టీ ఉనికి ఉండాలంటే తప్పుడు ప్రచారాలు మానుకొని మీరేదైతే ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలంటే తప్పకుండా వైఎస్ఆర్ పార్టీకి రాబోయే రోజుల్లో ప్రజలు మళ్ళా మీకు బుద్ధి చెప్పి ఆ 11 సీట్లు కూడా రావని కూడా మీడియా ద్వారా హెచ్చరిస్తున్నారు.